హాయ్ అండి, నేను ఈరోజు చేప గుడ్లని ఫ్రై చేస్తున్నా. మేమైతే జన అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ జనని మంచిగా ఇలా ఫ్రై చేసుకుంటే స్నాక్ లాగా తినడానికి బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు అనమాట. ఇప్పుడు చేపలు ఏ చేప తీసుకున్నా కూడా జన ఖచ్చితంగా వెళ్తుంది. ఇప్పుడు సీజన్ అనమాట, అందుకనే మీరు చేపలు తీసుకున్నప్పుడు ఇలా జన గినక వస్తే ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ జన ఇది 4 kg చేపలో వెళ్ళిందనమాట. ఇంత జన వచ్చింది, 4 kg చేపలో ఇంత జన వచ్చింది. ఇప్పుడు గిన్నెలోకి వాటర్ మసాలా పెట్టుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసుకొని ఈ జనను వేసుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా మంచిగా ఉడికిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2-3 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకున్నాక ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట అనేటప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇంక ఇప్పుడు ఉడికించుకున్న గుడ్లను అంతా వేసేసుకొని కలుపుకోవాలి. గంటతో ఇలా చిదుపుకుంటూ కలుపుకున్నారంటే గడ్డలు గడ్డలుగా ఇలా విడిపోతుంది అనమాట. ఇలాగే కలుపుకుంటూ 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచిగా ఉడుకుతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఉప్పు కారం వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా ఇంకా కొంచెం ఫిష్ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కొంచెం వేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, చేపగుడ్ల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.